తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ నారోవారి చేతుల్లోనే ఉండబోతుందా? అందుకు చంద్రబాబు పథకరచన చేస్తున్నారా? లోకేష్ నాయకత్వాన్ని బలపరిచే వారికే పార్టీలో పెద్దపీట వేయబోతున్నారా? భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ ఊస లేకుండా చేసేందుకు లోకేష్ టీం రెడీ అవుతుందా? పాదయాత్రతో తన దమ్మేంటో చూపించి కూటమి అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన లోకేష్ అతి త్వరలోనే పార్టీ పగ్గాలు చేపట్టబోతున్నారా? 3 రోజుల మహానాడు అంగరంగ వైభవంగా జరిగింది. పార్టీ ముఖ్య నేతల ప్రసంగాలు కేడర్ని ఉర్రూతొలగించాయి. 5 ఏళ్ల జగన్ పాలనలో ఇబ్బందులు పడ్డారు కనుక మహానాడును మరో సంక్రాంతి పండుగలా సంబరపడిపోయారు తెలుగు తమ్ముళ్లు. పార్టీ కేడర్లో నూతనోత్సాహం నింపడానికి, ప్రత్యర్థులకు తమ బలాన్ని చాటేందుకు మహానాడు వేదికైంది. ఈసారి మహానాడులో సీఎం చంద్రబాబు టీడీపీకి దిశానిర్దేశం చేస్తూనే జగన్ని తక్కువ అంచనా వేయడానికి లేదని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మహానాడులో టీడీపీ కోసం 6 శాసనాలు చేసుకున్నారు. మహానాడు వేదికగా కూటమిలో 3 పార్టీల మధ్య బంధం బలంగా ఉంటుందని, భవిష్యత్తులో కూడా కలిసే ముందుకు సాగుతామని స్పష్టంగా చెప్పారు. కనుక ఎవరూ పరిధి దాటకుండా రాజకీయాలు చేసుకోవాలని సూచించినట్లే భావించవచ్చు. ఈసారి కూడా అభివృద్ధి, సంక్షేమ పథకాలకు తొలి ప్రాధాన్యమిస్తూనే వైసీపీని రాజకీయంగా హ్యాండిల్ చేస్తుంటామని పార్టీ పెద్దలు మహానాడు వేదికగా స్పష్టంగా చెప్పారు. ఇక మహానాడులో ఈసారి లోకేష్ను బాగా హైలైట్ చేశారు. సీనియర్ ఎన్టీఆర్ ఏఐ వీడియోలో లోకేష్ను పొగిడించడం ద్వారా ఆయన్ను గట్టిగా ప్రమోట్ చేస్తున్న విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. అంతేకాక ఇప్పటికే పార్టీలో లోకేష్ ప్రాధాన్యతను పెంచారు. పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని లోకేష్ టీంను రెడీ చేస్తున్నారట. ఇప్పటి వరకైతే తెలుగుదేశం పార్టీకి నాయకత్వం పరంగా ఎటువంటి లోటూ లేదు. అపర చాణక్యుడిగా పేరొందిన చంద్రబాబు ఉన్నారు. కానీ చంద్రబాబు వయసు దృష్ట్యా నారా లోకేష్కు పార్టీ పగ్గాలు అప్పగించాల్సిన సమయం ఆసన్నమైందని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే లోకేష్ టీంలో ఎవరు అనేది ఇప్పుడు ప్రశ్న. చంద్రబాబు మాదిరిగానే నమ్మకస్తులైన బృందాన్ని లోకేష్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి టీడీపీ ఆవిర్భావ సమయంలో పార్టీలో చంద్రబాబు లేరు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన చంద్రబాబు టీడీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. తర్వాత కొద్ది రోజులకే తెలుగుదేశం పార్టీలో చేరారు. 1985 మధ్యంతర ఎన్నికల్లో టీడీపీ తరపున చంద్రబాబు పోటీ చేయలేదు. కానీ పార్టీలో చేరిన నాటి నుంచి తనదైన ముద్ర వేసుకున్నారు. పార్టీ వ్యవహారాలను చూసుకున్నారు. అదే చంద్రబాబు రాజకీయానికి ప్లస్గా మారిందే. చంద్రబాబు టీంలోకి పూసపాటి అశోక్ గజపతిరాజు, అయ్యన్న పాత్రుడు, కళా వెంకట్రావు, కింజారపు ఎర్రన్నాయుడు, యనమల రామకృష్ణుడు, కెఏ కృష్ణమూర్తి, గోరంట్ల బుచ్చే చౌదరి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నిమ్మకాయల చిన్నరాజప్ప ఇలాంటి నేతలంతా చంద్రబాబు సన్నిహితులుగా ముద్రపడ్డారు. చంద్రబాబుతో పాటు వారంతా రాజకీయంగా ఎదిగారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారీ వీరికి ప్రాధాన్యత దక్కుతూనే ఉంది. అయితే ఇప్పుడు లోకేష్ కూడా అటువంటి టీం ఏర్పాటు చేసుకోబోతున్నారట. ఇప్పటికే లోకేష్ చుట్టూ ఓ పటిష్టమైన టీం ఏర్పడింది. గత ఎన్నికల్లో ఆ టీం ఎంతో చురుగ్గా పనిచేసింది. ఆ టీంలో ఉండే కొంతమంది నేతలు గెలిచారు. మరికొందరు గెలుపుతో పాటు ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే చంద్రబాబుకు ఎంతో సన్నిహితంగా ఉండే సీనియర్ నేతల పిల్లలు ఇప్పుడు లోకేష్ పక్కన ఉన్నారు. రాజకీయ అనుభవం, ప్రజల్లో గుర్తింపు, యువశక్తి అన్నీ కలబోతగా ఈ టీం తయారవుతోంది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి జిల్లాలోనూ లోకేష్ టీం తయారవుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. వీరంతా జిల్లా స్థాయిలో కాకుండా రాష్ట్ర స్థాయిలో పనిచేసే స్థాయికి ఎదగాలని భావిస్తున్నారు. పార్టీకి తలెత్తే సమస్యల్ని పరిష్కరించడంలో, కార్యకర్తలకు మార్గనిర్దేశం చేయడంలో, అధినేతకి అండగా నిలబడడంలో ఈ టీంను తీర్చిదిద్దే పనిలో ఉన్నారట. పార్టీలో, ప్రభుత్వంలో కీలకంగా మారారు లోకేష్. గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం సాధించడం వెనుక కూడా
లోకేష్ కృషి ఉంది. యువగలం పాదయాత్రతో రాష్ట్రమంతటా పర్యటించడమే కాకుండా యువనేతలను అభ్యర్థులుగా ఎంపిక చేయడంలో కూడా లోకేష్ కీలక పాత్ర పోషించారు. పార్టీలోని ముఖ్యమైన నేతలతో సమావేశాలు, జిల్లాల్లో నేతల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించడం, నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయడం వంటి వాటిలో లోకేష్ మార్కు కనిపిస్తుందని అంటున్నారు. పార్టీ పరంగా కార్యకర్తలను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా లోకేష్ పైనే ఉంది. చంద్రబాబు దృష్టికి కొన్ని వెళతాయి, మరికొన్ని వెళ్లవు. కానీ లోకేష్ టీంకి మాత్రం రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఏమి జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారట. లోకేష్ పార్టీ కార్యక్రమాలన్నీ అంతా తానే చూస్తున్నారు. దీంతోపాటు ఉండవల్లిలోని నివాసంలో ప్రజాదర్బార్ పేరిట ప్రజలను కలుసుకుంటూ వాటిని పరిష్కరిస్తూ వారి మన్ననలను పొందుతున్నారు. ఢిల్లీలో కూడా పనులు చక్కబెట్టేందుకు రెడీ అయ్యారు. రీసెంట్గా కుటుంబ సమేతంగా మోదీని కలిసొచ్చారు. ఇలా స్టేట్ నుంచి సెంట్రల్ వరకు పరపతి పెంచుకునే దిశగా లోకేష్ అడుగులు వేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. త్వరలోనే తెలుగుదేశం పార్టీలో భారీగా ప్రక్షాళన జరగబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. మహానాడు సందర్భంగా నారా లోకేష్కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని పలువురు ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ పదవీ బాధ్యతలు చేపట్టే సమయంలో ఆయన అనుకూలమైన టీంను చంద్రబాబు సెట్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తొలి నుంచి పార్టీలో ఉన్నవారితో పాటుగా సీనియర్ నేతలను కూడా పార్టీ బలోపేతానికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు మాత్రమే పరిమితం చేస్తున్నారని తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఉన్న పార్టీ కార్యవర్గాన్ని సమూలంగా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. యువతతో పాటు సామాజిక వర్గాలు, ప్రాంతాల వారీగా కూడా ఎంపిక చేసిన నేతలకు పదవులు ఇచ్చి కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. లోకేష్ టీం వచ్చే ఎన్నికలకు సిద్ధమయ్యేలా ఈ కూర్పును చేయాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీకి చెందిన అన్ని విభాగాలను కూడా ప్రక్షాళన చేసే అవకాశముంది. పార్టీ అనుబంధ విభాగాలైన విద్యార్థి, యువజన, మహిళ వంటి వాటికి కూడా కొత్త వారిని నియమించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. పార్టీలో వృద్ధ జంబూకాలను తొలగించి లోకేష్ అనుకూల వర్గానికి పెద్దపీట వేయబోతున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు వయసు దృష్ట్యా ఆయన శేష జీవితానికి పరిమితమయ్యే సమయానికి టీడీపీ అంటే లోకేష్, లోకేష్ అంటే టీడీపీ అన్నట్లుగా తీర్చిదిద్దాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారట. ఎందుకంటే ఇప్పుడంటే చంద్రబాబు యాక్టివ్గా ఉన్నారు కాబట్టి లోకేష్కు వచ్చిన ఇబ్బందేమీ లేదు. భవిష్యత్తులో నందమూరి కుటుంబం నుంచి పార్టీ పగ్గాల కోసం పోటీ ఉండొచ్చు. అంతెందుకు, కమ్మ సామాజిక వర్గ పెద్దలే చంద్రబాబు అనంతరం జూనియర్ ఎన్టీఆర్కు పట్టాభిషేకం చేసినా ఆశ్చర్యం లేదన్న వాదనలున్నాయి. అయితే అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే లోకేష్ను పార్టీలో తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దాలి. టీడీపీలో నందమూరి కుటుంబాన్ని సపోర్ట్ చేసేవారు ఉన్నారు. కార్యకర్తల్లో అలాగే నాయకుల్లో కూడా ఒక వర్గం నారా వారిని, ఇంకో వర్గం నందమూరి వారిని సపోర్ట్ చేస్తున్నారు. గతంలో చంద్రబాబు సభల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కనిపించడం చూశాం. కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి నేతలు టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ను సమర్థించేవారుగా ఉన్నారు. అలాంటి వారిని తప్పించి లోకేష్ నాయకత్వాన్ని బలపరిచే వారికి పార్టీలో పెద్దపీట వేస్తూ వస్తున్నారు చంద్రబాబు. అలా లోకేష్ టీంను రెడీ చేస్తే పార్టీ ఎప్పటికీ నారా వారి చేతుల్లోనే ఉండేలా పథకరచన చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా లోకేష్ టీం వచ్చే ఎన్నికల నాటికి పార్టీలో కీలకం కాబోతుందని చెప్పొచ్చు.